మీలో ప్రతి ఒక్కరు కార్‌నైతే సర్వీసింగ్ అంటూ ఇస్తూ ఉంటారు. సో, ఈ సర్వీసింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎలా చేస్తారు? అసలు ఏమేం చేస్తారు? అనేది మీకైతే తెలుసుకోవాలనిపిస్తుంది. సో, ఈ యొక్క మొత్తం ప్రాసెస్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే నేనున్నా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్‌ని లోన తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారు అన్నట్లయితే ఫస్ట్ కార్‌ననేది లోన తీసుకెళ్ళి వాళ్ళు బేలో పెట్టుకుంటారు. బేలో పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారు? కార్‌లో కూర్చొని లోన ఏవైనా మాల్ ఫంక్షన్స్ లైట్స్ వస్తున్నాయా? ఏవైనా స్విచ్ బటన్స్ కానీ, లేదా ఆప్షన్స్ అనేవి పనిచేయట్లేదా? విండోస్ అన్నీ పనిచేస్తున్నాయా? అంటే సెంట్రల్ లాకింగ్ పనిచేస్తుందా లేదా? ఇలాగ అన్నీ చెక్ చేసుకుంటారనమాట. సో, ఈ యొక్క చెక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు అనేది చూసినట్లయితే బయటకొచ్చి ర్యాంప్ మీదయితే ఎక్కిస్తారు. ర్యాంప్ అంటే ఏం కాదు లిఫ్ట్. ఈ లిఫ్ట్ మీదకి ఎక్కించి అలా పైకి లేపి ఫస్ట్ అయితే ఎయిర్ ఫిల్టర్ బాగుందా లేదా అని చెక్ చేసుకోవడానికి పై క్యాప్ అయితే ఇప్పాల్సి వస్తుందన్నమాట. ఈ యొక్క ఎయిర్ ఫిల్టర్ కానీ బాగోలేదు అన్నట్లయితే తప్పకుండా రీప్లేస్ చేసుకోవాలి. లేదు అన్నట్లయితే పికప్ ఇష్యూస్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. మనం చూసుకున్నట్లయితే ఎయిర్ ఫిల్టర్ అనేది ఈ విధంగా వైట్గా ఉన్నట్లయితే పర్లేదు, క్లీన్ చేసి వేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం అవ్వదు. లేదు ఇదంతా బ్లాక్గా అయిపోయింది అన్నట్లయితే తప్పకుండా రీప్లేస్ అయితే చెయ్యాలి. ఈ విధంగా ఇంజిన్ ఆయిల్ క్యాప్ అండ్ ఇంజిన్ ఆయిల్ గేజ్ అనేది బయటకి తీసి ఇంజిన్ ఆయిల్ అనేది కింద తీసినప్పుడు ఇది ఫ్రీగా అవుతుంది అనమాట. సో బ్రేక్ ఆయిల్ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే బ్రేక్ ఆయిల్ నీట్గా చెక్ చేసుకోవాలి. అది కానీ సరిపోలేదు అన్నట్లయితే బ్రేక్ ఇష్యూస్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి. ఫ్రంట్ అంతా అయిపోయిన తర్వాత కార్ని ఈ విధంగా పైకి లేపుతారు ఇంజిన్ ఆయిల్ డ్రైన్ చేయడానికి. సో ఈ విధంగా ఇంజిన్ ఆయిల్ అనేది డ్రైన్ చేస్తారు. ఒక్కొక్క కార్కి ఒక్కొక్క సైజ్ నట్ అండ్ బోల్ట్ వస్తూ ఉంటాయి. ఈ కార్కి అయితే 16 సైజ్ నట్ బోల్ట్ అయితే వచ్చిందనమాట. మెకానిక్ అయితే ఈ విధంగా బోల్ట్ అనేది యాంటీ క్లాక్ వైజ్లో ఇప్పి మొత్తం ఇంజిన్ ఆయిల్ అంతా కూడా డ్రైన్ చేస్తారనమాట. కొన్ని మోడల్ బండ్లకి అయితే ఒక్కొక్క గ్రేడ్ వస్తూ ఉంటుందన్నమాట. గ్రేడ్ నెంబర్ అనేది పెరుగుతూ ఉన్న కొద్దీ థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆ గ్రేడ్స్ ఏదైనా మనం చూసుకున్నట్లయితే 0W20, 5W30, 15W40 ఇలాగ గ్రేడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక్కొక్క కార్కి ఒక్కొక్క గ్రేడ్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు BS6 వాటికి అయితే 0W20 మాత్రం వాడతారనమాట. ఇంజిన్ ఆయిల్ కానీ సరిపోలేదు అన్నట్లయితే మన ఇంజిన్ అనేది చాలా ట్రబుల్ ఫేస్ చేస్తూ ఉంటుంది. ఏంటి అన్నట్లయితే ఇంజిన్ ఆయిల్ అసలు లేకపోతే ఏం జరుగుతుంది అని చూసుకున్నట్లయితే బేరింగ్స్ అన్నీ అరిగిపోయి ఫ్రంట్ ఇంజిన్ అయితే సీజ్ అయిపోద్ది అనమాట. ఇంజిన్ కానీ ఒక్కసారి సీజ్ అయ్యింది అన్నట్లయితే మొత్తం అంతా ఓపెన్ చేసి చాలా పార్ట్స్ అయితే రీప్లేస్ చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా సరే ఇంజిన్ ఆయిల్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంజిన్ ఆయిల్ ఇప్పడం అయిపోయిన తర్వాత ఈ విధంగా ఫిల్టర్ అయితే ఇప్పుతూ ఉంటారనమాట. ఇటుపక్క ఉంది ఈ యొక్క ఫిల్టర్ అనేది. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క పొజిషన్లో ఉంటుంది. పెట్రోల్ వాళ్ళకైతే ఈ విధంగా ఫిల్టర్ వస్తూ ఉంటుంది. ఫిల్టర్ అనేది ప్రతి సర్వీసింగ్కి మారుస్తూ ఉంటారు. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసిన ప్రతిసారి కూడా ఫిల్టర్ అనేది తప్పనిసరిగా చేంజ్ చేయాలి. దీని తర్వాత ఈ విధంగా కొత్త ఫిల్టర్ అయితే తీసుకొని మొత్తం ఫిల్టర్ అయితే కొత్తది వేస్తూ ఉంటారు. ఫిల్టర్ వేసే ముందు ఈ విధంగా రబ్బర్ ఓరింగ్కి నీట్గా ఆయిల్ అయితే రాస్తారు. ఎందుకు అన్నట్లయితే ఫిట్ చేసేటప్పుడు ఆ ఓరింగ్ కట్ అయిపోకుండా ఉండడానికి. ఒకవేళ ఓరింగ్ కట్ అయింది అన్నట్లయితే ఇంజిన్ ఆయిల్ మొత్తం అంతా లీక్ అయిపోద్ది అనమాట. అదంతా అయిపోయిన తర్వాత కింద అండర్ బాడీ మొత్తం సస్పెన్షన్ అంతా చెక్ చేసుకుంటారు. ఏవైనా బాగున్నాయా, బాగానే ఉందా, డ్యామేజ్ ఏమైనా అయ్యాయా అనేసి. ఫ్లోర్ ఆర్మ్స్, లింక్ రాడ్స్, సబ్ ఫ్రేమ్స్ ఇలాంటివన్నీ చెక్ చేసుకొని అంతా ఓకే అన్నట్లయితే వెనక పక్క జాకర్లు బాగున్నాయా, టైర్స్ బాగున్నాయా, ఏవైనా డ్యామేజ్ అయ్యాయా లేదా అనేసి ఇలా చెక్ చేసుకుంటూ ఉంటారు మొత్తం అంతా. ఈ విధంగా సస్పెన్షన్ మొత్తం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మొత్తం కిందనంతా అయిపోయిన తర్వాత బండిని అయితే మొత్తం అలా కింద దించి ఫ్రంట్ ఆయిల్ అనేది వేసేస్తారు. ఆయిల్ వేయడం అయిపోయిన తర్వాత ముందు వెనక టైర్లన్నీ ఇప్పేసి బ్రేక్స్ అన్నీ బాగున్నాయా,
ఈ యొక్క బ్రేకింగ్ అంతా బాగానే ఉన్నాయా, అరిగిపోయాయా లేదా అనేసి మొత్తం చెక్ చేసుకుంటూ అంటారనమాట. ఒకవేళ అంతా బాగానే ఉంది అన్నట్లయితే నీట్గా స్మూత్ పేపర్ కొట్టి మొత్తం అంతా బ్రేక్స్ అయితే యథావిధిగా ఫిట్ చేసేస్తారు. ఫ్రంట్ అయితే ఈ విధంగా ఓపెన్ చేస్తారు. ఈ విధంగా ఓపెన్ చేసి ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇలా మొత్తం అంతా చెక్ చేసుకుంటారు. ఓకే, బాగుంది అన్నట్లయితే నీట్గా క్లీన్ చేసి వేసేస్తారనమాట. సర్వీసింగ్ ఇచ్చిన ప్రతిసారి క్యాలిపర్ గ్రీజింగ్ అనేసి మీకు మెన్షన్ చేస్తూ ఉంటారు. ఆ క్యాలిపర్ గ్రీజింగ్ అంటే ఏం కాదు, ఈ యొక్క బ్రేక్ ప్యాడ్ అంతా క్లీన్ చేసి ఈ యొక్క పిన్ అనేది తీసి చూసారా, ఈ యొక్క పిన్ అనేది తీసి మొత్తం అంతా నీట్గా గ్రీజ్ చేసి ప్లేస్ చేస్తారు. ఆ పిన్ అనేది ఫ్రీగా ఉంటేనే మన బ్రేక్ ప్యాడ్స్ అనేవి రెండు పక్కల ఒకేలాగా అరుగుతూ ఉంటాయి. ఆ పిన్ కానీ పట్టేసినట్లయితే బ్రేక్ ప్యాడ్ ఒక పక్క ఎక్కువ అరిగిపోవడం, ఒక పక్క తక్కువ అరగడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫ్రంట్ అయితే అయిపోయిన తర్వాత రేర్ డ్రమ్ అయితే ఓపెన్ చేస్తారనమాట. ఈ యొక్క రేర్ డ్రమ్లో లైనర్స్ అంటూ వస్తాయి, అంటే బ్రేక్ షూస్ అంటారు. ఈ బాగా ఉన్నాయా లేవా అనేసి చెక్ చేసుకొని మొత్తం అంతా నీట్గా ఎయిర్ కొట్టేసి గ్రీజింగ్ చేసి యథావిధిగా ప్లేస్ చేసేస్తారనమాట. వెనకాతల కొన్నిటికి డ్రమ్స్ వస్తాయి, కొన్నిటికి డిస్క్లు అంటూ వస్తూ ఉంటాయి అన్నమాట. అదంతా అయిపోయిన తర్వాత ఫ్రంట్ అయితే వైపర్ ట్యాంక్లో వైపర్ లిక్విడ్ పోసి మొత్తం వాటర్ అయితే ఫిల్అప్ చేసేస్తారు. బండికి ఇదంతా అయిపోయిన తర్వాత ఏసీ ఫిల్టర్ అయితే ఓపెన్ చేసి ఎలాగుందో లేదని చెక్ చేసుకుంటారు. ఈ యొక్క ఏసీ ఫిల్టర్ మనం చూసుకున్నట్లయితే బ్లాక్ అయిపోయింది అన్నట్లయితే ఏసీ అనేది మనకి నీట్గా రాదనమాట. దానికోసం మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసి యథావిధిగా ప్లేస్ చేసేస్తారనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఓకే అంటే ఓకే. లేదు ఏదైనా పార్ట్ బాలేదు అన్నట్లయితే దాన్నయితే రిపేర్ చేయాలా? లేదా రీప్లేస్ చేయాలా? అనేది చూసి వాళ్ళైతే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. లేదు దాని రిపేరింగ్ కాకుండా ఇదేం లేదు అన్నీ బాగానే ఉన్నాయి అన్నట్లయితే బండి అనేది మీకు డెలివరీ ఇచ్చేస్తారనమాట. ఈ ఆల్ట్రాస్ అనే కాదు, ప్రతి కార్‌కి అయితే సర్వీసింగ్ ఇలాగే ఉంటుంది. కాకపోతే కొన్ని కొన్ని ఆప్షన్స్ అండ్ పొజిషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. పార్ట్స్ యొక్క ఆప్షన్స్ అండ్ పొజిషన్స్ మాత్రమే మారుతాయి కానీ ప్రతీదీ మొత్తం ప్రాసెస్ అయితే మొత్తం అంతా ఒకటే. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.